పేరు నా పేరు పాషం రాజు. ఆశం రాజు. ఏం పని చేస్తావు? నేను అగ్రికల్చర్ చేస్తావా? ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉంది. ఏం వేసినావు మరి అన్న? వరి వేసినావా? పోసినావా మరి? కోయలు ఇంకా సన్న రకం ఉంటుంది. సన్న రకం టైం పడుతుంది. ఇంకొక 1 మంత్ పడుతుంది. ఎలా ఉంది ఊర్లో? సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్య అంటే మా ఊరుకున్న ప్రత్యేకంగా ఒకటి ఎరువుల కొరత అనేది గవర్నమెంట్ పరంగా చూస్తే మాత్రం ఎరువుల కొరత చాలా ఇబ్బంది. ఎందుకంటే రైతుకు వచ్చేసి మన మద్దతు ధర కాడ ఓకే ఉంది, కాకపోతే మన ఎరువుల బస్తాల ధర వచ్చేసి వీళ్ళకు ఎకరాల కొద్ది ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇది అది ఇవ్వడం వల్ల దాని మీద చేసే ప్రభుత్వ పథకాల బదులు రైతు చేస్తుండు కదా వ్యవసాయం, అతనికి ఎరువుల మీద సబ్సిడీ ఇస్తే చాలా బాగుంటుంది అని ఒక ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏఈఓలు ఉన్నారు కదా, వాళ్ళు మీకేం అవగాహన కల్పిస్తలేరా? దీని విషయం మీరు అడుగుతలేరా? ఇప్పటి వరకు మాకు వ్యవసాయం మీద ఇది వేస్తే ఇట్లా వస్తుంది, ఇది వేస్తే మనకి దీంట్లో సబ్సిడీ ఉందని ఒక గ్రామ సభలో చెప్పింది లేదు. పథకాల గురించి వాళ్ళు చెప్పారు, అప్పుడే వెళ్ళిపోయారు. రైతులకు ఈ విత్తనాల మీద సబ్సిడీ ఉంది, ఇది వేస్తే మనకి ఈ రకంగా వస్తుంది. వ్యవసాయం మనకి మెయిన్ వ్యవసాయం, వ్యవసాయం మీద ఇట్లా ఈ రకంగా దీంట్లో ఇంత ఉంది, ఈ మిషన్ల మీద ఇంత ప్రాఫిట్ ఉంది, గవర్నమెంట్ ఇది ఇస్తుంది, ఈ రకంగా అయితే ఇన్ఫర్మేషన్ లేదు, ఇంతవరకు ఇవ్వాలి. అడగలేదా మరి మీరు? మీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కదా, క్లస్టర్ మీ క్లస్టరేనా? వ్యవసాయ క్లస్టర్ ఈ క్లస్టర్ కానీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ టైం ప్రకారం వస్తారు. వాళ్ళు అక్కడ పైనుంచి ఏదైతే వచ్చిందో అదే చెప్తారు. చెప్తారా? గ్రామ సభ పెడతారా? ఎప్పుడన్నా గ్రామ సభ పెడతారు. గ్రామ సభ పెడితే దాంట్లో పబ్లిక్ కూడా 20% అటెండ్ అవుతారు. ఎందుకంటే దాంట్లో ఇంట్రెస్ట్ విశేషాలు లేనప్పుడు వాళ్ళు పనికొచ్చేది ఏమున్నా ఒక 4-5 వస్తారు, 10 మంది 12 మంది, దానిలో ఒక కమిటీ సభ్యులు లెక్క ఉంటారు. వాళ్ళు వచ్చి ఫోటో తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. జస్ట్ ఫోటో వరకే అలా పని. ఫోటో తీసుకుంటే ఏదో 4 ముచ్చట్లు చెప్పలేదు, వ్యవసాయం మీద అవగాహన కల్పించారు వాళ్ళు, అంతగానం లేదు. అందులో మళ్ళీ తేరాల గ్రామంలో ఎస్పెషల్లీ స్కూల్ స్ట్రెంత్, ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు స్కూల్ స్ట్రెంత్ వచ్చేసి దాదాపు ఒక క్లాస్ కు మినిమం 60 to 70 మెంబర్స్ ఉండేది. ఒక క్లాస్ హై స్కూల్ ప్రైమరీ స్కూల్ వరకు ఉండే. అప్పుడు మేము మాకు ఊరు నుంచి వేరే ఊరికి పోతేనే అక్కడ స్ట్రెంత్ వేరుగా హై స్కూల్ అయింది. మా ఊర్లో హై స్కూల్ లేకపోవడం వల్ల మేము ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కి దాదాపు 126 మంది పోతారు. ఓన్లీ ప్రైవేట్ స్కూల్ ఒక 3 స్కూల్ హాస్టల్ ఉండేటోళ్ళు కాక ఈ ఊళ్ళ నుంచి పోయే బస్సులకే. హాస్టల్ అంటే వాళ్ళ పరిస్థితి బాగాలేక పోతారు అనుకో. ఇప్పుడు ఉన్నోళ్ళన్నా ఊరు స్కూల్ గురించి మరి ఏం ఆలోచన చేస్తలేరా? ఉన్నోళ్ళు స్కూల్ గురించి అంటే చెప్పేకాడి చెప్పారు. అసలు వాస్తవానికి చెప్పేటోళ్ళే వాళ్ళ స్కూల్ పిల్లల్ని గవర్నమెంట్ డిఎస్సి వేసి కొత్త రిక్రూట్మెంట్ పెడుతుంది కదా, పెంచిన వాళ్ళకి. ఇంతకుముందు 4 ఉండే అన్న, పోయిన సంవత్సరం 4 ఉండే టీచర్లు. 4కి 26 మంది ఉండే. వాళ్ళందరూ వేరే దిక్కు ట్రాన్స్ఫర్ అయ్యారు. ట్రాన్స్ఫర్ అయినాక ఒకటే మేడం ఉంది ప్రజెంట్. ఆమె ఇప్పుడు 3 నెలలు లీవ్ పెట్టి 3 నెలలు లీవ్ లో ఉంది ఆ మేడం. ఇప్పుడు నెక్స్ట్ ఈ చాడ నుంచి డే బై డే ఒకరు కాకపోతే ఎవరు డే బై డే క్లాసిఫికేషన్ మీద స్కూల్ కు పంపిస్తారు, ఏ స్కూల్ మూత పడకుండా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్కూల్ పిల్లలు 8 మంది. స్కూల్ మొత్తం 8 మంది. స్కూల్ మొత్తానికి 8 మంది పిల్లలు. నేను నాకు పాప బాబు. నేను మా చిన్నోని స్కూల్ ఫస్ట్ టైం పంపించినప్పుడు 2 సంవత్సరాలు పంపించిన. 2 సంవత్సరాలు పంపించినా గానీ వానికి ఎలాంటి అక్షరం ముక్క నేర్పియలే. నాకు వద్దనిపించింది. 4 టీచర్లు నేర్పియలే, నాకు వద్దనిపించింది. నేను ప్రైవేట్ స్కూల్ వేసిన. ఇద్దరు కలిపి ఇప్పుడు సంవత్సరానికి 76,000 కడుతున్నాను నేను. అదే మంచి టీచర్లు ఉంటే పిల్లలు కూడా అందరూ ఉంటే. ఇప్పుడు వీడికి 2 పిల్లలు, వీడు 80,000 దాకా వీడు కడుతుండు. వీళ్ళ పిల్లలు ఒకడు 3rd క్లాస్, ఒకటి 5th క్లాస్. నా బాబు 3rd క్లాస్, అమ్మాయి 1st. ఇప్పుడు మీరే చెప్తున్నా ప్రైవేట్ స్కూల్ పంపుతామని. మీరు అందరూ రీసెంట్ ఒక 4 కూర్చొని మాట్లాడి మన ఊళ్ళో స్కూల్ పోనీయద్దు, గవర్నమెంట్ తో కొట్లాడి టీచర్లు తెప్పించుకొని చదువు తెప్పించుకుందాం అని ఆలోచన ఎప్పుడు చేయలేదు మరి? అట్లా చేసాం కాకపోతే మా యూత్ పరంగా కొద్దిగా సపోర్ట్ చేసే వరకు పెద్దవాళ్ళ అంటే వీళ్ళు చేస్తుర్లే నెగిటివ్ కాన్సెంటెన్స్ చేస్తారు. ఎంత దూరం పోతుందో చూద్దాం. ఇప్పుడు పెద్దలకి ఏముంది, వాళ్ళు పట్టిన కుందేలకు 3 ఎకరాలు, వాళ్ళు పట్టిన కుందేలకు 3 ఎకరాలు కొద్దిగా దాకా చేసిన తెల్లారైతే మళ్ళీ మన పని అంతేగా. సరే, మీరు కూడా చెప్పి ఆశపడరు అన్నట్టు. అట్లా అని కూడా మేము చేసే కార్యక్రమాలకు కూడా ఓసారి 2-3 సార్లు పోయి వాళ్ళకి కూడా కొద్దిగా భయం ఉండాలని చెప్పేసి 2-3 సార్లు స్కూల్కి వెళ్ళి వాళ్ళని కూడా టైట్ చేయడం జరిగింది.
చేస్తే వాళ్ళు కూడా స్ట్రెంత్ ఇక లేదు, వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఊళ్ళో సపోర్ట్ చేయండి, వాళ్ళు కూడా ఏం చేయలేరు. స్ట్రెంత్ లేదు, మేము కూడా ఏం చేయలేము సార్ అని చెప్పేసి వాళ్ళు కూడా మరి గవర్నమెంట్ టీచర్లను ఏమో రిక్రూట్ చేస్తుంది కానీ గవర్నమెంట్ స్కూళ్ళ గురించి ఏం పట్టించుకున్నట్టు అనిపిస్తలేదు. లేదు. వాళ్ళు ఇప్పుడు విద్యా సంస్థలలో చూసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలలో వాళ్ళకే షేర్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్ళలో. గవర్నమెంట్ పరంగా చూస్తే వాళ్ళే మెయిన్ ఇప్పుడు షేరింగ్ పెట్టేది ప్రైవేట్ స్కూళ్ళలో మొత్తం వాళ్ళే. గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలే ఉన్నాయి. ఆ రకంగా ఉన్నప్పుడు వ్యవస్థను మనం ఏం చేయాలి? సరే అన్న, ఇప్పుడు కులగణన జరుగుతుంది, బీసీ కులగణన చేస్తా అని అంటున్నారు. సర్పంచ్ ఎలక్షన్లకు ఎవరికి ఎక్కువ అవకాశం ఇస్తారు అంటే యువతక డబ్బున్న వాళ్ళక? మా ఊళ్ళో డబ్బున్న కంటే ఇక అది మీవాసంటలో డబ్బున్న కానీ లొంగితే అది ఇంకా నాశనం అవుతుంది. అది మనకు పనిచేసే వ్యక్తి కావాలి. యువత A to Z ఈ పని ఉన్నది అని అంటే ఈ పని చేసుకొచ్చే వ్యక్తి అయితే నమ్మకంగా వేయగలుగుతాం. ఇప్పుడు ప్రజెంట్ చదువుకున్న వాళ్ళు నిలబడితే ఎట్లుంటది, మొత్తానికి చదువులను నిలబడితే చదువుకున్న వాళ్ళు నిలబడితే ఏమైందంటే ఫ్యూచర్ మనకు ఒక అప్లికేషన్ మండల ఆఫీస్కి పోయి ఒక అప్లికేషన్ నింపాలి. వీడు చదువుకుంటాడు కాబట్టి రప్న 5 నిమిషాలు నింపేసి మాట్లాడేసి వస్తాడు. కాకపోతే ఇయ్యాల కాకుంటే రేపైనా కానీ ఏ కోర్సు ఇప్పుడు ఎవరితో పని అవుతుంది అనేది వానికి ఇంత అంత నాలెడ్జ్ ఉంటుంది. చదువుకుని తీసుకపోతే ఏముంది, వాని వెనకంగా చదువుకుని తీసుకుపోవాలి, వాని దాపేయాలి, వీని దాపేయాలి. ఈ ఖర్చు ఇప్పుడు ఆడ అయ్యే పనికి ₹5 పని ఖర్చు ఉంటే వీని వాని తీసుకోవడం వల్ల ₹15 ఖర్చు. అది మళ్ళీ వచ్చేసి మళ్ళీ గ్రామ పంచాయతీ మీద తీయాల్సి వస్తుంది, లేదా ఆ వ్యక్తిగతంగా ఏదైనా సభ్యునికి అప్లికేషన్ పరంగా ఉంటే అతని మీద తీయాల్సి ఉంటుంది. మైనస్ ఎట్లా? మైనస్ అవుతుంది. డబ్బు మద్యం విపరీతంగా ఇచ్చారు సర్పంచ్ స్థానిక ఎలక్షన్లో. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు యువతకే అవకాశం ఇస్తా అంటారు. డబ్బు ఖర్చు పెట్టకపోని సమస్య అది కదా. క్యాండిడేట్ చేస్తా అనే వ్యక్తిత్వం ఉన్నవాడు మనకు చేస్తాడా చేయడానికి మనకు కొద్దిగా నన్ను నాలెడ్జ్ తెలుస్తుంది ఊర్లో కాబట్టి. ఊర్లో ఖచ్చితంగా ఇప్పుడు ఊర్లో వ్యక్తే క్యాండిడేట్ అవుతాడు కదా ఖచ్చితంగా. అతని మీద మనకు కొద్ది గొప్ప అరే వీడు పని చేస్తాడా చేయడా అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం, పెద్ద మనుషులు కూడా తెలిసి ఉంటుంది. అరే వీడు తినే మనిషా తినని మనిషా, డబ్బు వంచినా కానీ పని చేస్తాడా చేయడా. అది తీసుకుంటారా? ఇస్తే మరి ఇస్తే తీసుకుంటారా అన్న? మేము యువత అయితే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అయితే మ్యాక్సిమం తీసుకోరు. ఇక ఈ పెద్ద మనుషుల వాళ్ళు ఉంటారుగా, మీరు అవగాహన కల్పించాలా మరి? డబ్బు తీసుకోవద్దు మనం చెప్పేదేనన్నా. ఫస్ట్ ఇచ్చేటోడు చదువుకొని నేను గెలవగలను అనుకున్నాడైతే డబ్బు వంచాడు. ఎడ్యుకేషన్ పని చేయగలుగుతా అని చెప్పేసాడు అయితే డబ్బు వంచాడు మ్యాక్సిమం. ఇక నేను ఎన్నడున్నా సంపాదించుకోవాలనుకున్నాడైతే డబ్బు వంచుతాడు ఖచ్చితంగా. వాడు వాడు పని ఇచ్చేటోడు ఉన్నప్పుడు మన భారతీయుల గుణం ఏంటంటే ఇచ్చేటోడు ఉన్నంత వరకు తీసుకుంటూనే ఉంటాడు. ఓకే ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు? ఇట్లా మేము ఊరు తిరిగి ఇట్లా చేస్తున్నాము, ఎట్లా ఉంది ఇప్పుడు? చూసుంటారు మీరు వీడియోని, తమ్ముడు చూసిండట. మా ప్రయత్నం ఎట్లుంది? కరెక్ట్ ఉందన్న. ఎందుకంటే ఇది పబ్లిక్ లో ఇప్పుడు నలుగురు కూర్చొని ముచ్చటించే కాడ ఏంది అంటే సమస్యలు, ఇప్పుడు నేను ఒక సమస్య చెప్తాను, ఇతను ఒక సమస్య చెప్తాను, ఇది కరెక్ట్ సిచ్యువేషన్. ఎందుకని ఒకసారి వచ్చి మీటింగ్ పెట్టేసి ఆడ మాట్లాడేటోళ్ళు ఉంటే మాట్లాడవచ్చు అని చెప్పేసి అంటే కొందరు వెళ్తారు, కొందరు వెళ్ళరు. ఆడికి వెళ్ళినా కానీ స్టేజ్ మీదకి వెళ్ళినా కానీ మాట్లాడాలంటే కొందరికి డేర్నెస్ ఉంటుంది, కొందరికి ఉండదు. ఆ సమస్యను కూడా కరెక్ట్ చెప్పలేడు. మన పరిస్థితులు ఏంది, మన ప్రాబ్లమ్స్ ఏంది, మనం ఇప్పుడు మీరు సపోజ్ ఫ్రెండ్స్ లాగా వచ్చి కూర్చొని అన్న మన సిచ్యువేషన్ ఏంది, ఇట్లా ఫ్రెండ్లీగా అడిగితే ఉండే మొత్తం చెప్తారు ఎవరైనా. ఆ మీటింగ్ పెట్టి మీటింగ్ కాడికి పోయి ఆ మైక్ పట్టుకొని మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే ఎవరు ఏం చెప్పలేరు, ఎవరు ఏం మాట్లాడరు. మీ మైక్ సరే ఓ వ్యక్తి పోయి మైక్ పట్టుకున్నా కానీ వాళ్ళని అవహేళన చేసే రకంగా కూడా ఉంటుంది. జనజీవన స్రవంతి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఛానల్ నాకు నచ్చిందన్న. ఎవరిని కించపరచకుండా ఫ్రెండ్లీగా వచ్చి అడుగుతారు, దానికైతే ఏ ప్రాబ్లం లేదు. జనజీవన స్రవంతి టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేజేఎస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.